Hello NEET aspirants, welcome back to Vishnu Smart Info YouTube channel. Myself Hasni, Physics Mentor. So ee roju video lo manam paper attempting strategy gurinchi maatladukunnam. Andulo first factor vachesi environment. అంటే ఎన్విరాన్మెంట్ ఏముంది ఇదంతా నార్మల్ గానే ఉంటుంది కదా అనుకుంటారు. బట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండొచ్చు. ఎలా అంటే మనం నార్మల్ గా మన ఇంట్లో కానీ ఇన్స్టిట్యూట్స్ లో కానీ కాలేజెస్ లో కానీ రాస్తూ ఉంటాం. అది మనకి ఫేవర్ గా ఉంటుంది. అంటే ఫ్యాన్స్ కానీ ప్లెజెంట్ గా ఉండడం కానీ ఇలా ఉంటుంది. బట్ ఫైనల్ ఎగ్జామ్ లో మనకి వచ్చే సెంటర్ అనేది అలా ఉండకపోవచ్చు. ఫ్యాన్స్ ఉండకపోవచ్చు లేదా నాయిసీగా ఉండొచ్చు సరౌండింగ్స్ అంతా. సో దానికి మనం అలవాటు అయ్యి ఉండాలి. కొంచెం వేడిగా ఉన్న దానివల్ల ఎగ్జామ్ మూడ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా మనం అన్నిటికీ ప్రిపేర్డ్ గా ఉండాలి. సెకండ్ది వచ్చేసి సీక్వెన్స్ క్వశ్చన్స్, అంటే సీక్వెన్స్ ఆఫ్ సబ్జెక్ట్. ఎలా ఫస్ట్ బయాలజీ, ఖచ్చితంగా బయాలజీ చేయండి, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్కి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మీరు ఫిజిక్స్ చేశారు అనుకుందాం. ఫిజిక్స్ లో టఫ్ క్వశ్చన్స్ వస్తే దానివల్ల ఆ మూడ్ అంతా వేరే సబ్జెక్ట్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో అలా అవ్వకుండా ఫస్ట్ బయాలజీ చేసి తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మీకు పేపర్ ఇచ్చిన వెంటనే మీరు ఏం చేయాలంటే ఒక్కసారి ఓవరాల్ మొత్తం పేపర్ అంతా ట్రావెల్స్ చేసి ఒక ఓవరాల్ లుక్ ఇవ్వండి. అంటే పేపర్ ఎలా ఉంది, ఒక 10 to 15 క్వశ్చన్స్ మనం చూస్తే అర్థమైపోతుంది పేపర్ లెవెల్ అనేది. మోడరేట్ గా ఉందా, బాగా డిఫికల్ట్ గా ఉందా, లేదా ఈజీగా ఉందా తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఒకవేళ ఈజీగా ఉంటే గనక మనకి రివైజ్ చేసుకునే టైం అనేది ఉంటుంది. దానికి ప్రిపేర్డ్ గా మనం ఓఎంఆర్ లాస్ట్ చేసుకుందామని ఫిక్స్ అవ్వచ్చు. లేదా మోడరేట్ టు డిఫికల్టీ లెవెల్ ఉంది అని అనుకుంటే మీరు ఓఎంఆర్ అనేది సబ్జెక్ట్ వైజ్ ఫిల్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది. ఎందుకంటే లాస్ట్ కి రివిజన్ కి టైం ఉండే ఛాన్స్ ఉండకపోవచ్చు. అండ్ ఆల్సో 3 hours కంటే ముందే మీరు పేపర్ అనేది రాయడం బెస్ట్. ఎందుకంటే మన సెంటర్ లో ఒక 5 to 10 minutes ఒకవేళ లేట్ గా ఇచ్చిన పేపర్ మనం దానికి ప్రిపేర్డ్ అయ్యి ఉండాలి. అదే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా 3 hours రాసేసి 3 hours కి రాస్తూ అలవాటు చేసుకొని అక్కడ వాళ్ళు ఒక 5 to 10 minutes లేట్ ఇస్తే ఆ ఫైనల్ మూమెంట్ లో కంగారు పడడం కన్నా ఇప్పటి నుంచి ఒక 10 to 15 minutes మీరు ముందే పేపర్ ని కంప్లీట్ చేసుకోండి. అండ్ లాస్ట్ ఇయర్ 2024 కి 3 hours 20 minutes ఉంది. అంటే ఓఎంఆర్ కి ఎక్స్ట్రా 20 minutes ఇచ్చారు బబ్లింగ్ కి. బట్ ఈ ఇయర్ అలా లేదు, ఓఎంఆర్ కి టైం లేదు. అంటే 3 hours లోనే మనం ఓఎంఆర్ బబ్లింగ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా 20 minutes ఇవ్వట్లేదు. సో మనం ఇంకా ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకునేలా ఉండాలి. మెయిన్ గోల్ ఏమి ఉండాలంటే అన్ని క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేయడం ఇన్ ద సెన్స్ అన్ని పెట్టమని చెప్పట్లేదు, అన్ని క్వశ్చన్స్ ని ఒక్కసారైనా మనం చూడాలి. అది మన టార్గెట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం టైం సరిపోలేదు, ఒక 10 to 15 క్వశ్చన్స్ చూడలేదు అనుకుందాం. అంత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ 10-15 క్వశ్చన్స్ ని చూస్తున్నప్పుడు అరే మనకి ఈ క్వశ్చన్ వచ్చిందే, మనం అక్కడ చూసుంటే బాగుండేది అన్న రిగ్రెట్ మనకు ఉండకూడదు. సో ప్రతి ఒక్క క్వశ్చన్ ని మనం చూసేలా ఉండాలి. ఒక్క క్వశ్చన్ కూడా మిస్ చేయొద్దు, వదిలేయద్దు, అసలు టచ్ కూడా చేయకుండా ఉండకండి. ప్రతి క్వశ్చన్ ని చూడండి. అండ్ ఇప్పుడు బయాలజీ ఎలా చేయాలి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బయాలజీ 50% ఆఫ్ ద ఎగ్జామ్ ని ఆక్యుపై చేస్తుంది. అంటే 720 మార్క్స్ ఎగ్జామ్ కి అయితే 360 మార్క్స్ బయాలజీకే వస్తుంది. సో బయాలజీని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. మినిమం టైం 40 minutes దానికి ఇవ్వండి. ఫాస్ట్ గా కంప్లీట్ చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువ టైం ఇద్దాం అనుకుంటే బయాలజీ స్కోరింగ్ సబ్జెక్ట్ కదా, దాన్ని వదిలేయడం చాలా పెద్ద మిస్టేక్. సో ప్రతి ఒక్క క్వశ్చన్ చదవండి, అది స్కోరింగ్ సబ్జెక్ట్, దాని టైం దానికి ఇస్తే మన మార్క్స్ మనకు వస్తాయి. సో బయాలజీకి మినిమం 40 minutes ఇవ్వండి. తర్వాత కెమిస్ట్రీకి వస్తే ఇప్పుడు బయాలజీ అయితే కనుక మనం ఒక క్వశ్చన్ చూసినప్పుడు ఇది తెలుసు ఆర్ తెలీదు ఏదో ఒకటి ఫిక్స్ అయిపోతాం. అదే కెమిస్ట్రీ ఫిజిక్స్ అలా కాదు, మనం ట్రై చేస్తాం క్వశ్చన్స్ ని. సో కెమిస్ట్రీ ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు రాయడం, ఒక క్వశ్చన్ అనేది ఇది నాకు తెలుసు బట్ ఇప్పుడు లెందీ ప్రాసెస్ అని మీకు అనిపించింది, ఆ క్వశ్చన్ ని వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్స్ చేయండి. ఆ క్వశ్చన్ మీద కెమిస్ట్రీ అయినా ఫిజిక్స్ అయినా ఆ క్వశ్చన్ మీదే ఉండి లేదు నేను ఈ రోజు ఈ క్వశ్చన్ ఎలా అన్నా చేయాలి అన్న మైండ్ సెట్ లో అస్సలు ఉండకండి. ఎందుకంటే మీరు ఈ క్వశ్చన్ కి దానికి ఇవ్వాల్సిన టైం కన్నా ఎక్కువ ఇస్తున్నారంటే వేరే క్వశ్చన్స్ కి ఇచ్చే టైంలో నుంచి మీరు తీసుకుంటున్నారని అర్థం. అందుకని ఒకవేళ మీకు క్వశ్చన్ రాలేదు అంటే ఆ క్వశ్చన్ ని పక్కన పెట్టి రౌండ్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోండి. ఆ క్వశ్చన్ మీరు చేసే టైంలో ఇంకా 4-5 ఈజీ క్వశ్చన్స్ చేయొచ్చేమో కదా. సో అందుకని దాన్ని రౌండ్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్స్ చేసేయండి. అలా ఈజీ క్వశ్చన్స్ అన్ని చేసిన తర్వాత ఇప్పుడు మీకు రానివి లేదా మీరు ఒక్కసారి చేస్తే వచ్చేస్తాయి అంటే ఇంకొకసారి ట్రై చేస్తే వచ్చేస్తాయి అన్న క్వశ్చన్స్ ని చేయండి. అలా లెవెల్ ప్రకారం వెళ్ళాలి. ఈజీగా ఉన్న క్వశ్చన్స్ ని ఫస్ట్ చేసేసుకొని తర్వాత మీకు వచ్చు బట్ కొంచెం లెంతీ అనుకున్నవి చేసుకొని తర్వాత ఇంకా టైం ఉంటే అప్పుడు రానివి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఓఎంఆర్ బబ్లింగ్ గురించి మాట్లాడితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు క్వశ్చన్ పేపర్ లో 180 క్వశ్చన్స్
కరెక్ట్ పెట్టినా కూడా ఓఎంఆర్ లో బబ్లింగ్ రాంగ్ చేస్తే దానివల్ల యూజ్ ఉండదు కదా, స్కోరింగ్ అక్కడే కదా మనకి. సో ఓఎంఆర్ లో పెట్టే ప్రతి ఒక్క క్వశ్చన్ చాలా చాలా జాగ్రత్తగా చూసి బబుల్ చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఫస్ట్ బయాలజీ అయినప్పుడు అయిపోయిన తర్వాత కొంచెం బెటర్ మీరు పెట్టిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డాట్స్ పెట్టుకోండి. ఎందుకంటే మనం ఫైనల్ లాస్ట్ లో టైం లేకపోయినా, ప్రతి ఒక్క క్వశ్చన్ చూసి బబుల్ చేసే టైం లేకపోయినా ఆ డాట్స్ అనేవి మనం ఈజీగా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అందుకని. అండ్ ఆల్సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు 4th క్వశ్చన్ కి సెకండ్ ఆప్షన్ డాట్ పెట్టారు, బట్ లాస్ట్ లో మీరు రివైజ్ చేసుకునేటప్పుడు అది థర్డ్ ఆప్షన్ అనిపించింది, మీకు థర్డ్ ఆప్షన్ కరెక్ట్, సెకండ్ ఆప్షన్ తప్పు అనిపించింది. అప్పుడు మీరు బబ్లింగ్ థర్డ్ ఆప్షన్ చేయండి, ఎందుకంటే ఆ చిన్న డాట్ ని మెషిన్ అనేది స్కాన్ ఏం చెయ్యదు, థర్డ్ ఆప్షన్ కి వెళ్తుంది. సో ఇది కూడా అడ్వాంటేజ్. సో డాట్స్ పెట్టుకోవడం వల్ల ఫాస్ట్ గా అయిపోతుంది. అండ్ ఆల్సో ఒకవేళ రాంగ్ ఉన్న ప్రాబ్లం ఏం లేదు, మీరు చిన్న డాటే పెడతారు కాబట్టి పక్కనున్న పెద్ద కంప్లీట్ బబులే స్కాన్ చేస్తుంది మెషిన్ అనేది, చిన్న డాట్ ని స్కాన్ చేయదు. సో ఓఎంఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. చెప్పినట్టు 10 to 15 minutes ముందే కంప్లీట్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మీరు అలా ప్రిపేర్ అయితేనే ఫైనల్ ఎగ్జామ్ లో టెన్షన్ అనేది లేకుండా రాస్తారు. ఎందుకంటే అక్కడ సైన్స్ అనేసి ఫింగర్ ప్రింట్స్ వేయమని చెప్పడం ఇలా ఉంటుంది కొంచెం, అంటే మరీ అంత టైం కన్జ్యూమింగ్ కాదు, బట్ మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చినా మనం దేనికైనా మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఒక 5 minutes లేట్ ఇచ్చారనేసి అయ్యో ఈసారి ఎగ్జామ్ పోయింది అలా ఫీలింగ్ లేకుండా, పర్లేదు నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాను, ఒక 10 minutes నేను ముందే రాయగలను, ఇంకా నాకు 10 minutes మిగులుతుంది చెక్ చేసుకోవడానికి అనే కాన్ఫిడెన్స్ అనేది మనకు ఉండడం కోసం ఇప్పటి నుంచే మనం అలా ప్రిపేర్ అవ్వాలి. సో ఎన్విరాన్మెంట్, సీక్వెన్స్, OMR బబ్లింగ్ అండ్ ఆల్సో టైమ్ మేనేజ్మెంట్, ఈ 4 అనేవి చాలా మేజర్ గా ఇంపార్టెంట్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండ్ థ్యాంక్ యూ.